ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. స్టార్ హీరోస్ అంతా బిగ్ స్క్రీన్ కే పరిమితమైతే ఫేడ్ అవుట్ బ్యూటీస్ అంతా డిజిటల్ బాట పడుతున్నారు. అయితే బాలీవుడ్ లో ఒక కుటుంబం మాత్రం ఓటీటీ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. కథ కత్తిలా ఉంటే చాలు వెబ్ సిరీస్ లో నటించడానికి ఫ్యామిలీ మొత్తం సై అంటోంది. సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది స్టార్ హీరో. కానీ కెరీర్ ట్రాక్ తప్పడంతో రూటు మార్చేశాడు. సాక్రెడ్ గేమ్స్ తో ఓటీటీ బాట పట్టాడు. హాట్ స్టార్ కోసం భూత్ పోలీస్ చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు ఒకవైపు దేవర ప్రాజెక్ట్ చేస్తూనే జ్యువెల్ థీఫ్ అనే మరొక ఓటీటీ వెంచర్ లో నటిస్తున్నాడు. సైఫ్ భార్య కరీనా కపూర్ ఎంత పెద్ద స్టారో చెప్పనక్కర్లేదు. ఇటీవలే నెట్ఫ్లిక్స్ కోసం జానే జాన్ అనే క్రైమ్ థ్రిల్లర్ చేసింది. ఓటీటీలో ఈ ప్రాజెక్ట్ క్లిక్ అవ్వడంతో మరిన్ని ప్రాజెక్ట్స్ తన్ని చుట్టుముట్టాయి. ఇప్పటికే కథలు విన్న కరీనా ఒక 2 ఓటీటీ ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పినట్టుగా సమాచారం. సైఫ్ కుమార్తె సారా అలీ ఖాన్ ఇప్పటికే అత్రంగిరే, గ్యాస్లెట్ ప్రాజెక్ట్స్ తో ఓటీటీలో అడుగుపెట్టింది. ప్రజెంట్ మర్డర్ ముబారక్, ఏ వతన్ మేరే వతన్ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది. ఇక సైఫ్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ ఇప్పుడు నాదానియాన్ అనే ప్రాజెక్ట్ తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అందులో శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కూడా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఇదివరకే లూట్ కేస్, పాపా కౌన్ వంటి వెబ్ సిరీస్లు చేస్తే సైఫ్ సోదరి సోహా అలీ ఖాన్ ప్రైమ్ కోసం పలు ఓటీటీ ప్రాజెక్టుల్లో నటించింది. మొత్తానికి సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ పూర్తిగా ఓటీటీపై దృష్టి పెట్టింది. థియేటర్ అయినా ఓటీటీ అయినా ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీతో హిట్ కొట్టిన రణ్వీర్ సింగ్ ఇప్పుడు స్పీడ్ పెంచాడు. చేతిలో ఉన్న సినిమాలని చక్కచక్కా ఫినిష్ చేసేందుకు రెడీ అయిపోతున్నాడు. ఇప్పటికే సింగం అగైన్ లో తన వర్క్ ని క్లైమాక్స్ కి చేర్చిన రణ్వీర్ ఇప్పుడు డాన్ 3 పై ఫోకస్ పెట్టాడు. ఇంతవరకు ఓకే, మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు? హావ్ ఎ లుక్. 2023లో రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీతో హిట్ కొట్టాడు రణ్వీర్ సింగ్. ఇప్పుడు రోహిత్ శెట్టి డైరెక్షన్ లో సింగం అగైన్ మూవీలో నటిస్తున్నాడు. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ ప్రాజెక్ట్ ఆగస్టు 15న ఆడియన్స్ ముందుకు రానుంది. దీని తర్వాత సంజయ్ లీలా భన్సాలి డైరెక్షన్ లో బైజు బావ్రా, ఫర్హాన్ అఖ్తర్ తో డాన్ 3 చేయడానికి ఓకే చెప్పాడు. ఇందులో భన్సాలి ప్రాజెక్ట్ 2025కి షిఫ్ట్ అయితే డాన్ 3 మాత్రం సెప్టెంబర్లో సెట్స్ పైకి వెళ్లబోతోంది. డాన్ 3 కథని ఇప్పటికే రెడీ చేసిన ఫర్హాన్ అఖ్తర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాడు. లొకేషన్స్ తో పాటు ఆర్టిస్టులను ఫైనల్ చేస్తున్నాడు. సెప్టెంబర్లో షూటింగ్ స్టార్ట్ చేసేలా స్కెడ్యూల్స్ రెడీ చేశాడు. ఫర్హాన్ అఖ్తర్ ప్లాన్ కి తగ్గట్లే డాన్ 3 కోసం స్పెషల్ గా మేకఓవర్ అవుతున్నాడు రణ్వీర్. స్పెషల్ డైట్ తో పాటు జిమ్ లో కూడా వర్కౌట్ చేస్తున్నాడు. డాన్ 3 తర్వాత సూపర్ హీరో ఫిల్మ్ శక్తిమాన్ చిత్రీకరణలో పాల్గొనేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. మొత్తానికి లాస్ట్ ఇయర్ అనౌన్స్ అయిన డాన్ 3 సెప్టెంబర్లో ప్రారంభమై 2025 సమ్మర్లో ఆడియన్స్ ముందుకు రానుంది.